నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాళ్లరేవు మండలం జార్జిపేట గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన ఇంధన సూర్యనారాయణ కుటుంబానికి 5,000 రూపాయల నగదు, నిత్యావసర సరుకులు, బియ్యం అందజేసిన ముమ్మిడివరం ఏఎంసీ చైర్మన్, జనసేన పార్టీ నాయకుడు కుడిపూడి శివనారాయణ. తాళ్లరేవు మండలం గాడిమొగ, లక్ష్మీపతిపురం, భైరవపాలెం గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు సైన్స్ ల్యాబ్ నిర్వహణకు సుమారు 5 లక్షలు విలువ చేసే పరికరాలను ఆయా ఉపాధ్యాయులకు అందజేసిన గాడిమొగ రిలయన్స్ ఇండస్ట్రీస్. ఐపోలవరం మండలం పరిధిలోని వివిధ గ్రామాలలో ఘనంగా జరుగుతున్న గణపతి నవరాత్రి మహోత్సవాలు. యానాంలో వరద పరిస్థితిపై అధికారులతో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా యానాం గౌతమి గోదావరికి వరద తాకిన విషయం తెలిసిందే. ధవళేశ్వరం నుంచి దిగువకు వరద నీరు వదలడంతో గౌతమి గోదావరికి మీదుగా యానాం నుండి సముద్రంలో కలుస్తుంది. దీంతో యానాం రాజీవ్ గాంధీ బీచ్లోని పలు పర్యాటక, పల్లపు ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి. ఎప్పటికప్పుడు వరద పరిస్థితిపై అధికారులు పర్యవేక్షణ చేస్తూ ఉండాలని ఈ సందర్భంగా సూచించారు. మీరు ఐటమ్స్ ಎಲ್ಲ ఐటమ్స్ కరెక్ట్గా పండించా అన్ని రేట్లు పెరిగి డౌట్ சொல்றேன். యానాం శివారు కనకాలపేట గ్రామంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గణపతి నగర్ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో 15వ గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా 5వ రోజు ఘనంగా పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త కవల గజపతిరావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి, సాయి సతీష్ శర్మ బ్రహ్మత్వంలో స్వామివారికి పూజలు చేశారు. అదేవిధంగా రామాలయం సెంటర్లో కొలువై ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ వరసిద్ధి వినాయక 16వ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఆలయ కమిటీ ప్రెసిడెంట్ కవల బాబుల ఆధ్వర్యంలో ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత, పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు తదితరులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. प्रवर्तमानश्चाद्यप्रवणः दिव्यपराक्ते श्वेतवरकल्पे वैवस्वतवर्मत्तरे कलियुगे प्रथमपादे जम्बोत्तमाने अवरिचन्द्रमानेन श्रीक्रोधीनाम संवत्सरे दक्षिणायने वर्षऋतु भाद्रपदमासे शुक्लपक्षे अष्टम्यां वासरः सौम्यवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्मयां गुरुदेवनिष्ठायां शुभदिनो श्री अनुकूल्यता फलसिद्धिरस्त
अस्ति यजमानस्य తాళ్లరేవు మండలం జార్జిపేట గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో పెంకుటిల్లు దగ్ధమై సర్వం కోల్పోయిన ఇంధన సూర్యనారాయణ కుటుంబానికి పలువురు అండగా నిలుస్తున్నారు. ముమ్మిడివరం ఏఎంసీ చైర్మన్ జనసేన పార్టీ నాయకులు కుడిపూడి శివనారాయణ బుధవారం సూర్యనారాయణ కుటుంబాన్ని పరామర్శించి 5,000 రూపాయల నగదు, నిత్యావసర సరుకులు, బియ్యం అందజేశారు. ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరేలా కృషి చేస్తామని అన్నారు. స్థానిక సర్పంచ్ గుత్తుల సత్యవేణి, నాయకులు సూర్యనారాయణ, జనసేన మండల పార్టీ అధ్యక్షులు అత్తిలి బాబురావు, మాజీ సర్పంచ్ కడలి శ్రీనివాస్, కోనపరెడ్డి బుజ్జి, రాయుడు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. సిపిఐ మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యురాలు ఏసీఎం పోడియం సోమిడి రోని ఏటూరి నాగారం ఏఎస్పీ ముందు లొంగిపోయారు. సిపిఐ మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యురాలు ఏసీఎం పోడియం సోమిడి రోని ఏటూరి నాగారం ఏఎస్పీ ముందు లొంగిపోయారు. పోడియం సోమిడి రోని కోసా ఏరియా కమిటీ సభ్యురాలు ఏసీఎం హోదా 2వ సెంట్రల్ రీజనల్ కంపెనీ సిపిఐ మావోయిస్టా పూజారి కాంకేర్ ఈరోజు ఏటూరి నాగారం ఏఎస్పీ ముందు లొంగిపోయింది. నా దగ్గర ఈరోజు సరెండర్ చేశారు. ఆమె చాలా ఎన్కౌంటర్స్లో లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి పార్టిసిపేట్ చేశారు. సో అందరితో ప్రార్థన ఉంది అంటే ప్లీజ్ do not involve in these activity and rather enter into normal public life and enjoy the government schemes and benefits. Thank you. మహాకవి సుబ్రహ్మణ్య భారతియార్ వర్ధంతి సందర్భంగా యానం పెర్రి రోడ్డులోని ఆయన విగ్రహానికి పరిపాలనాధికారి మునిస్వామి, ఎస్పీ రాజశేఖరన్, మున్సిపల్ కమిషనర్ కండవల్లి రామకృష్ణలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాకవి సుబ్రహ్మణ్య భారతియార్ వర్ధంతి సందర్భంగా యానం పెర్రి రోడ్డులోని ఆయన విగ్రహానికి పరిపాలనాధికారి మునిస్వామి, ఎస్పీ రాజశేఖరన్, మున్సిపల్ కమిషనర్ కండవల్లి రామకృష్ణలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో యానం సమాచార శాఖాధికారి కేఎల్వి ప్రసాద్, శంకర్, ఎం శ్రీను తదితరులు పాల్గొన్నారు. అయ్యా థ్యాంక్ యూ సార్. భారతీయ ఏం పేరే బ్యాంక్ ఏం పేరు తెలుసా? సుబ్రహ్మణ్య గారు
సరే కదా పాండ్యలు ఉండే మరి ఏం పేరే ఉంది బ్యాక్ అన్నది గ్రూప్లో ఉంటారులేండి ಅವರು ಒಂದೇ గ్రూప్ మీరు మొత్తంగా అయితే నేను ఏం చేయలేనండి అదే సరే ఓకే సార్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం సుబ్రహ్మణ్య భారతీయ వర్ధంతిని మార్కెట్ పక్కన ఉన్నటువంటి ఆ విగ్రహం దగ్గర జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మన పరిపాలనాధికారి మునిస్వామి గారు, ఎస్పీ రాజశేఖరన్ గారు, అలాగే సిఏ షణ్ముఖం గారు, ఎస్ఐలు, అదేవిధంగా కానిస్టేబుల్స్, కమిషనర్ గారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టీచర్గా నేను రావడం జరిగింది. వారి కోసం కొన్ని విషయాలు మీతో ప్రస్తావిస్తాను. సుబ్రహ్మణ్య భారతి గారు తమిళనాడులో 1882లో డిసెంబర్ 11న జన్మించారు. అదేవిధంగా ఈరోజు అనగా ఈ సెప్టెంబరు 11వ తారీఖున 1921లో ఆయన మరణించడం జరిగింది. సుబ్రహ్మణ్య భారతి గారి పేరు చెప్పగానే మనకు గుర్తుకొచ్చేది ఆయన మహాకవి. కవే కాదు, రచయిత, అదేవిధంగా గ్రేట్ ఫిలాసఫర్, సంఘ సంస్కర్త. అదేవిధంగా ఆయన ఎన్నో రకమైనటువంటి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి మహావీరుడు. ఆయన బ్రిటిష్ వాళ్ళతో కూడా పోరాడితే ఆయన ఎన్నోసార్లు జైల్లో కూడా పెట్టడం జరిగింది. అయినా ఆయన పట్టువదలని విక్రమార్కుల్లాగా ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళతో పోరాడినటువంటి స్వాతంత్ర సమరయోధుడు ఆయన. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆయన కూడా ఒక టీచరే. ఐపోలవరం మండలం పరిధిలోని వివిధ గ్రామాలలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాలతో పాటు గణపతి ఆలయాల వద్ద నవరాత్రి మహోత్సవాలను ఆలయ కమిటీలు వైభవంగా నిర్వహిస్తున్నారు. గుత్తినిదీవి, ఎదురులంక, కొమరగిరి, మొరమళ్ళ, ఐపోలవరం తదితర ప్రాంతాలలో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. सिद्धि बुद्धि समेत वरसिद्धि विनायक स्वामी देवताभ्यो नमः। क्षीरोदक स्नानं समर्पयामि, फलोदक स्नानं समर्पयामि, क्षीरोदक फलोदक स्नानानन्तरं शुद्धाचमनेयं समर्पयामि. ధవళేశ్వరంలో వరద ఉధృతి రోజురోజుకి పెరుగుతున్నందున వరద ప్రభావిత ప్రాంతాలలో స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్, అశోక్ అధికారులతో పర్యటించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. రాజీవ్ బీచ్, టైడల్ లాక్ దగ్గర గల గేట్లు పూర్తిగా దింపడం జరిగిందని, అదేవిధంగా బాలయోగి నగర్, ఓల్డ్ రాజీవ్ నగర్, ఫరంపేట గ్రామాల్లో వరద నీరు రాకుండా మోటార్స్ కూడా ఏర్పాటు చేసుకోవాలని, ఇసుక బస్తాలు రెడీగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని, అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ పర్యటన ప్రజాపనుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖరన్, అసిస్టెంట్ ఇంజనీర్ కాళ నాగరాజు పాల్గొన్నారు. చాలా ఫ్లో ఉంది వాటర్ బర్దాకే వెళ్తారు. దీనికి ఎందుకంటే మామూలు కాంక్రీట్ వేసేద్దాం, తగ్గిన అనుకోండి, అక్కడైనా వాల్ కింద వేసేద్దాం ఆ హైట్ కి. లేకపోతే ఏమీ చేయలే, నో పాసిబిలిటీ. చాలా ఇప్పుడు நிறைய కెమికల్స్ ఇరికేస్తారు, ల్యాబ్లో అరెస్ట్ చేసేస్తున్నారు. 100 సంవత్సరాలు పెడుతున్నాయి. ఏమి లేవంటారు. லெவல் குறைஞ்சதுக்கு அப்புறம் அது நிற்குதோ அதை மார்க் பண்ணுறது. அதை வச்சு நம்ம கால்குலேட் பண்ணி
అది తగ్గిన తర్వాత అంతే ఇస్తారనుకోండి. రేపటితో పెరుగుదల ఆగిపోయి ఇంకా మెల్లిగా తగ్గిపోతుంది. రాత్రి 1 అవర్కి 10 సెంటీమీటర్లు. ఖమ్మం పట్టణం మున్నేరు వరద బాధిత కుటుంబాలకు స్నేహశీల చారిటబుల్ ట్రస్ట్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ అద్దంకి స్వామిదాస్ రంజిత్ ఓఫీర్ ప్రోత్సాహంతో జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ యేసుదాస్ లక్కోజు ఆధ్వర్యంలో ఖమ్మం ఆగాపే సంపూర్ణ సువార్త సంఘ పాస్టర్ శామ్యూల్ పాల్ సహకారంతో 55 బాధిత కుటుంబాలకు 26 కేజీల బియ్యం, 18 రకాల కిరాణా వంట పాత్రలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఖమ్మం పట్టణం మున్నేరు వరద బాధిత కుటుంబాలకు స్నేహశీల చారిటబుల్ ట్రస్ట్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ అద్దంకి స్వామిదాస్ రంజిత్ ఓఫీర్ ప్రోత్సాహంతో జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ యేసుదాస్ లక్కోజు ఆధ్వర్యంలో ఖమ్మం ఆగాపే సంపూర్ణ సువార్త సంఘ పాస్టర్ శామ్యూల్ పాల్ సహకారంతో 55 బాధిత కుటుంబాలకు 26 కేజీల బియ్యం, 18 రకాల కిరాణా వంట పాత్రలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏ డేవిడ్ రాజ్, లాజరస్, జ్యోతిదాస్, చిన్న ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ఆరులో కొన్నారు, 6 కొన్నారు. అలా కాదు, 2 సమానంగా వేయాలి. ఎందుకంటే వీళ్ళకి ఏమీ లేదు, అన్ని కోల్పోయారు, సర్వం కోల్పోయారు. కాబట్టి దాతలు ముందుకు రండి, దీనికి సహకరించండి అని మనసారా కోరుకుంటూ ఉన్నాం. అందరికీ నమస్కారం, వందనాలు. కాకినాడ నుంచి వచ్చాం మేము. మీకు ఇలాగ ఈ వరదల వల్ల మీకు ఇళ్ళని ఇబ్బంది పడతారని టీవీలో చూసి మా గురుగారు అయినటువంటి అద్దెకి రంజిత్ గారు ఓపీర్ మినిస్ట్రీ అయింది. ఆయనకున్నటువంటి ఒక సంస్థ ఏంటంటే స్నేహశీల చారిటబుల్ ట్రస్ట్ అనమాట. ఆ ట్రస్ట్ ద్వారా ఆయనే ఆ ట్రస్ట్ స్థాపించారు, దాన్ని నడిపిస్తారు. వారు ఏం చేశారంటే మా అందరికీ చెప్పి మమ్మల్ని ఈ ప్రాంతానికి పంపించారు. కాకినాడ ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరికీ కూడా ఈ సహాయం చేయమని మా ఓపీర్ మినిస్ట్రీ స్నేహశీల పాస్టర్ గారు శామ్యూల్ పాల్ గారు వాళ్ళందరినీ కూడా మీరు నిజంగా ఎఫెక్ట్ అయినటువంటి వారని ఈ పేర్లన్నీ మాకు ఇచ్చారన్నమాట. ఈ బియ్యం కానీ, ఈ యొక్క వంట పాత్రలు కానీ, కిరాణా సామాన్లు కానీ, ఈ యొక్క మెడిసిన్ కానీ ఇవ్వడానికి గల మొదటి కారణం, ముఖ్య కారణం ఏంటంటే యేసు ప్రభు వారు మా గురువుగారు పెట్టిన ప్రేమ. ఆ ప్రేమ మా హృదయాల్లో కూడా పెట్టేది కాబట్టి అనేక మంది సభ్యులు చెప్పగానే మా గురువుగారు చెప్పగానే స్పందించి వారి యొక్క కానుకలు ఇచ్చారు. వారు ఇచ్చినటువంటి డబ్బులు కానుకలు పట్టుకుని మీ దగ్గరికి వచ్చి ఇవ్వడం జరుగుతుందమ్మా. అయితే మీరు అందరూ బాగుండాలని, మీ మంచిలు కట్టబడాలని మీ మనసారా కోరుకుంటున్నాం. నేను చేసే సహాయం చిన్నదైనప్పుడు కూడా మా ఆశ ఏంటంటే ఈ వీడియో చూసిన వాళ్ళు అనేకులు స్పందించి ఈ ప్రాంతవాసులందరికీ కూడా ఖమ్మం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో కొలువై ఉన్న గణపతికి నవరాత్రులలో భాగంగా బుధవారం గణపతి హోమం, లక్ష గరికి పూజ కార్యక్రమంలో అత్యంత వైభవోపేతంగా జరిగింది. తొలుత గణపతి పూజ మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అనంతరం దుర్వాలలో అర్చన, గణపతి హోమం, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ యనమండ్ర సుబ్బారావు, బ్రహ్మశ్రీ పేటేటి శ్యామల కుమార్, పురోహితుల నాగపట్ల రామకృష్ణమూర్తి ఆధ్వర్యంలో జరిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. స్వామివారికి ప్రీతికరమైన వివిధ రకాలైన పండ్లతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులకు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు బ్రహ్మశ్రీ గంటి సుబ్రహ్మణ్యం, స్వస్తి వాచకులు నాగభట్ల రవిశర్మ, కోనంభట్ల సుబ్రహ్మణ్యం, నాగభట్ల శ్రీరామ్ శర్మ, మాజీ చైర్మన్లు శ్రీ జంపని భీమరాజు, శ్రీ కటారి రామ వెంకట సుబ్బరాజు, శ్రీ దాట్ల ఇంద్రరాజు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీ గణేశ హృదయం నామ చతుర్వింశత్ పటలః. ఓం శ్రీ గణపతి సహస్రనామ స్తోత్రం. వ్యాసోవాచ కథం నామ్నాం సహస్రస్వం గణేశ ఉపదిష్టవాన్ శివజేతన్మమాచక్ష్మ లోకానుగ్రహతత్పరా
ब्रह्मोवाच देव एवं पुरारतेः पुरत्रयजयोद्यमे अनर्चनां गणेशस्य जातो विघ्नकुलः किल मनसा सविनिर्धाय गणपतिभक्त्या समभ्यर्चयथारुधि विघ्नप्रशमनोपाय मधुर्षलमलायुधः सन्तुष्टः पूजया शम्भोर्महागणपतिस्वयं सर्वविघ्नेकहरणं सर्वकामफलप्रदं तस्मै सर्वनात्म सुधीरञ्जने जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की सर्वस्तेरभ्यस्ताः देवसत्प्रसुभाहि लक्ष्मीनारायण धर्मवत्रे सुनील कुमार धर्मवत्रे सह कुटुंबस्याद्रेमान भारद्वाज वेंकट सत्या सर्वेत्र श्रीराम धर्मवत्रे सह कुटुंबस्याद्रेमान भारद्वाज भड़राजा करुणाधेस्या धर्मवत्रे सह कुटुंबस्याद्रेमान खण्डवस मोहन कृष्णानामधेस्या धर्मवत्रे सह कुटुंबस्यारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु यजमानस्य सकलत्रयभिवृद्धिरस्तु यजमानस्य मनस्संग्रह सर्वकार्यानुकूल्यता फलसिद्धिरस्तु नूतन आलय निर्माणयोग्यता फलसिद्धिरस्तु सकलत्रयभिवृद्धिरस्तु अस्मिन् ग्रामे स्थानां ब्राह्मणानां चातुर्वर्णानां च व्याधिर्चोर अनादिर्भिक्षादि सर्वोपद्रवशान्तिरस्तु सर्वे जनाः सुखिनः भवन्तु తాళ్లరేవు మండలం గాడిమొగ రిలయన్స్ ఇండస్ట్రీస్ చేసే సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా గాడిమొగ లక్ష్మీపతిపురం భైరవపాలెం గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు సైన్స్ ల్యాబ్ నిర్వహణకు సుమారు 5 లక్షల విలువ చేసే పరికరాలను ఆయా ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం గాడిమొగ రిలయన్స్ ఇండస్ట్రీస్ హెచ్ఆర్ మేనేజర్ శివప్రసాద్ సుబ్రహ్మణ్యంలు మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా స్థానిక ప్రజల అభివృద్ధి సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా గాడిమొగ లక్ష్మీపతిపురం భైరవపాలెం గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు సైన్స్ ల్యాబ్ నిర్వహణకు సుమారు 5 లక్షల విలువ చేసే పరికరాలను ఆయా ప్రధాన ఉపాధ్యాయులకు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ సంస్థ అందించిన ఈ సౌకర్యంతో పిల్లలకు మెరుగైన సైన్స్ బోధనను అందించారన్నారు. అందుకు సంస్థలకు రుణపడి ఉంటామని కృషి చేసిన సంస్థ నిర్వాహకులకు శివప్రసాద్ సుబ్రహ్మణ్యంలకు అభినందనలు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు నిరసన తెలియజేశారు.
ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో నెంబర్ 115ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ జీవో వల్ల ఎప్పటి నుంచో పనిచేస్తున్న తమకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 20 సంవత్సరాలుగా రెగ్యులర్ నోటిఫికేషన్ రాకపోవడం వల్ల మేమందరం కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నామని వాపోయారు. కోవిడ్ సమయంలో కుటుంబాలను తమ ప్రాణాలను లెక్క చేయకుండా సేవలందించామని అన్నారు. ప్రభుత్వం న్యాయం చేసి మమ్మల్ని పర్మనెంట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులందరినీ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులందరినీ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులందరినీ we want justice we want justice we want justice we want justice జీవో నంబర్ 115 ను రద్దు చేయాలి. రామచంద్రాపురం శివాలయం పార్క్ స్వామి వివేకానంద విగ్రహానికి ప్రపంచ సోదరి దినోత్సవం సందర్భంగా స్వామి వివేకానంద విగ్రహానికి ది రామచంద్రాపురం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు ఏజీపీ శ్రీ పిల్లి మురళీమోహన్ వెంకటరమణ ముఖ్య అతిథులుగా విచ్చేసి పూలమాల వేసి మాట్లాడారు. స్వామి వివేకానంద 1893లో సెప్టెంబర్ 11న అమెరికాలోని చికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళనానికి భారతదేశం ప్రతినిధిగా హాజరై ఆ సభలో మొదటిగా సోదరీమణులారా అని సంబోధించి ప్రపంచ దేశాలకు భారతదేశ ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పిన వివేకానందుడు గొప్పవాడని, ఆయన బాటలో యువత అన్న, అక్క, చెల్లి, తమ్ముడు అని పిలుచుకోవాలని, అందరూ సోదరభావంతో మెలగాలని విద్యార్థులకు పిల్లి మురళి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వికాస్ కాలేజ్ శ్రీనివాస్, విద్యార్థులు మరియు యాజమాన్యం, కడలి రాంపండు, కొట్టువాడ హరిబాబు నాయుడు, కడలి ప్రసాద్, రజక సంఘం నాయకులు, కొరువ వాడ కొండబాబు, శేష్ కుమార్ గారు హాజరయ్యారు. వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి దిష్టి తీసి గుమ్మడికాయలు పగలకొట్టిన మహిళలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి దిష్టి తీసి గుమ్మడికాయలు పగలగొట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తుఫాను వరద బీభత్సంతో ముంపుకు గురైన విజయవాడ ప్రజలకు ఆహారం, తాగునీరు అందించి ఆపద్బాంధవుడిగా నిలిచారని అన్నారు. వైసీపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరద ప్రాంతం పర్యటించి కుట్రలు కుతంత్రాలతో అనేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని, విపత్తు పరిస్థితులను ఎదుర్కోవాలి అంటే చంద్రబాబు నాయుడు మాత్రమే సమర్థుడని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ మంత్రివర్గం చేస్తున్న సేవలు చేస్తూ ఉంటే ప్రతిపక్షాలకు కంటి ఇంపుగా మారాయని, ఇప్పటికైనా వారికి దేవుడు మంచి బుద్ధులు ప్రసాదించాలని అన్నారు. అందరికీ నమస్కారం అండి. మొన్న గత వారం నుంచి కూడా విజయవాడ మహానగరంలో ఎంత వరద వచ్చిందో మనందరం కూడా చూసాం. చాలా ప్రజలందరూ కూడా, విజయవాడ నగర ప్రజలందరూ కూడా ఈ వరదలో చిక్కుకుపోతే ఏమైపోతారని మనందరం కూడా చాలా భీతిల్లిపోయి చాలా ఇదిగా ఫీల్ అయ్యాము. ఒకటి ఏంటంటే, వరద రావడం అనేది చాలా విపత్తు, పెద్ద ప్రమాదమే. కానీ వచ్చినా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉండబట్టి ఈ ప్రభుత్వంలో ఎన్నో పనులు ఆయన చేసి ఉంటున్నారు కనుక, గతంలో ఉదువు తుఫాను చూసాం, అదే విశాఖపట్నంలో, అది 10 రోజుల్లో మొత్తం చక్కబెట్టేసి ఆయన రాగలిగారు. అంటే అంత మంచి నాయకుడు ఎన్నుకోవడం ప్రజలందరూ అదృష్టం. ఈరోజు వరద రావడం అనేది చాలా బాధాకరమే. కానీ ఈ వరదలో చంద్రబాబు గారి నాయకత్వం ఉండబట్టి ఈరోజు విజయవాడ నగరం ఎలా ఉందో మనందరం చూసాం. ఆ నాయకత్వం ఉండబట్టే ఆయన వరదలో చిక్కుకుపోయిన ప్రజలందరినీ కూడా వారం రోజుల నుంచి నిద్రాహారాలు మాని రాత్రి పగలను లేకుండా ఆయన తిరగటం మనం చూస్తున్నాం. నీటిలో తిరిగి ఎక్కడ నిద్రపోవడం లేదు. ఏమండి మీరు ఉండండి అన్నా సరే ఎవరు కూడా బతిమాలిన ఆయన పని ఆయన చేసుకుపోతున్నారు. అంటే ఆయనకి మనసు ఉంది. ముందు డబ్బు, అధికారం కాదండి, ఇక్కడ కావాల్సింది మనసు ఉండాలి. ఆ మనసు, తపన కూడా ఆయన దగ్గర ఉన్నది. అలాంటి నాయకుడు
ఆధ్వర్యంలో మేము తెలుగుదేశం పార్టీలో పనిచేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు కృష్ణార్జున్ లాగా అన్నదమ్ములాగా వాళ్ళిద్దరూ ముందుకెళ్తాం. కూటమి ప్రభుత్వం రావటం మనందరూ రాష్ట్రం అంతా కూడా చేసుకున్న ప్రజలందరూ చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ఈరోజు మేమందరం కూడా ఆయన చేసిన సేవలు కొనియాడుతూ ఆయన చేసిన సేవలు ప్రశంసిస్తూ మహిళలందరూ రామచంద్రపురం నియోజకవర్గ మహిళలందరూ కూడా ఏకమై పాలాభిషేకం చంద్రబాబు నాయుడు గారి విగ్రహానికి ఉంది ఫోటోకి పాలాభిషేకం జరుగుతుంది. కావున మాకు ఇది మేమంతకన్నా మేము ఏం చేయలేము. ఆయన సేవల్లో మేము కూడా పాల్గొందాం అనుకుంటే మాకు కుదరట్లేదు కనుక కనీసం ఇలాగైనా మా కృతజ్ఞత తెలియజేద్దామనే ఉద్దేశంతో ఈ పాలాభిషేకం ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో పాలాభిషేకం చంద్రబాబు నాయుడు గారికి చేయడం చాలా అదృష్టం. ఎందుకంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన కార్మిక శాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారికి ప్రభుత్వం అందరూ కూడా నియోజకవర్గం మహిళలందరం కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఈరోజు మొత్తం విజయవాడ అంతా కూడా బీభత్సం అయిపోయి వరద నీటిలో ఉన్న ప్రజల్ని చంద్రబాబు నాయుడు గారు నీటిలో వెళ్ళి ఆయన నేనున్నాను, మీకు అండదండగా నేను ఉంటాను అని ప్రజల్ని ప్రోత్సహించి ధైర్యం చెప్పిన ఎవరైనా ఏకైక నాయకుడు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే ఆయన 74 సంవత్సరాల వయసు అయింది. ఆ వయసులో కూడా రాత్రి లైట్లు వేసుకుని ఆయన ప్రజల కోసం పోరాడారంటే అది మన రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న పుణ్యం. ఎందుకంటే ఈ రోజుని ఆ బీభత్సాన్ని ఎవరు పోర్చలేరు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని పుష్కలంగా ఆయన మాపులు రాత్రి పగలనకుండా అక్కడే ఉండి శ్రమించి ఈరోజు ఒక్క ప్రాణం కూడా పోకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అక్కడ పనిచేశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు రాష్ట్రాల్లోంచి జీతాలు తీసుకునే మంత్రులు నాయకులు ఉన్నారు, కానీ ఈరోజు 6 కోట్ల రూపాయలు ప్రజలకి ఆయన ఇచ్చారు. అలాంటి ప్రజా నాయకులు మన రాష్ట్రంలో ఉన్నారు. అలాగే మన కార్మిక శాఖ మంత్రివర్యులు ఇక్కడి నుంచి మొత్తం వాళ్ళకి ఏమేమి ఆహారాలు కావాలి అవన్నీ కూడా ఇక్కడ కూటమి నాయకుల చేత ప్యాకింగ్లు చేయించుకుని వెళ్ళి డైరెక్ట్ ఆయనే డోర్ టు డోర్ 3 రోజులు ఆ నీటిలో తిరిగి ఆయన ఆహారాలని పంచిపెట్టారు. అలాంటి నాయకులు ఈరోజు కూటమి నాయకులు. కాబట్టి విజయవాడలో మా చుట్టాలు ఉన్నారు, చుట్టాలకు ఫోన్ చేసి మీరు ఎలా ఉన్నారమ్మా వస్తారా అని అడిగితే మేము రాము, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చూస్తున్నారు, ఇక్కడ మాకు ఏ లోటు లేదు, మేము ఇక్కడే ఉంటాము, చంద్రబాబు నాయుడు గారు ఉన్న చెప్పు మాకు ఏ బాధలు లేవు అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ సంతోషంలో ఈరోజు మహిళలందరూ కూడా రామచంద్రపురం నియోజకవర్గ మహిళలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం మా అందరికీ ఆనందకరమైనది. థ్యాంక్ యూ. గణపతి నవరాత్రుల సందర్భంగా తాళరేవు మండలం తాళరేవు పరదేశమ్మ వీధిలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి 13వ వార్షిక నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. గాదిరాజు సతీష్ రాజు, శ్రవంతి, అల్లూరి నరేష్, వైష్ణవి దంపతులచే అర్చకులు సాయి ప్రసాద్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు గ్రామానికి చెందిన భక్తులు హాజరై పూజా కార్యక్రమాలను తిలకించారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీపతిరాజు, కాటాడి శ్రీను, నాయుడు, నారాయణమూర్తి, ప్రభాకర్ రావు, బండారు శ్రీను, రాజుబాబు, రాజు, అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. महांतं आदित्यवर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वा अभिवदनु यथास्ते धाता पुरस्ताद्यमुदा जहारा शक्रश्च विद्वान् प्रविभज्यतस्रः त्वमेहं विद्वान् अमृत इह भवति नान्यः पन्थायनाय विद्यते యజ్ఞేన అన్నిటి నీళ్లు చల్లండి బాబు. వీళ్ళు కూడా నరేష్ గారు తీసుకోండి. మొత్తం అన్నిటి మీద మీరు తెచ్చింది మేము తెచ్చిందని ఏముంది, అన్నిటి మీద చల్లాలి. ప్రోక్ష్యా పరిశించ్యా పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. వరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః. అవసరార్థం చుట్టూ నీళ్ళు ఒకసారి తర్వాత చెప్పాలండి. అన్ని జల్లేసిన తర్వాత
అవసరార్థం నారికేళ శకలం సహిత మాషచక్ర సహిత కపాదాం సహిత శనకాం సహిత సర్వభక్ష్య భోజ్య నీవేదనం చెంపు సరదాకి నా చుట్టూ తిప్పేసండి. చెంపు కింద పెట్టుకుని 5 సార్లుగా స్వామివారికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, బ్రహ్మణే నమః. ఆ చెంబు తీసుకుని ఆ ఉద్ధరించుతో నీళ్లు చూసి ఒక్కసారి స్వామివారికి చూపించి అలా కింద వదిలిపెట్టేస్తూ ఉండండి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం. ములుపాకులు ఓ చెక్క, 2 అరటిపళ్ళు, ఓ రూపాయి బిళ్ళ పెట్టి ఆ స్వామివారికి చెప్పండి. Wherever you are, please come over. హలో సార్, మీ పేరేంటండి? నా పేరు ఉంగరాల వెంకటేష్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాళ్లరేవు మండలం జార్జిపేట గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన ఇంధన సూర్యనారాయణ కుటుంబానికి 5,000 రూపాయల నగదు, నిత్యావసర సరుకులు, బియ్యం అందజేసిన ముమ్మిడివరం ఏఎంసీ చైర్మన్, జనసేన పార్టీ నాయకుడు కుడిపూడి శివనారాయణ. తాళ్లరేవు మండలం గాడిమొగ, లక్ష్మీపతిపురం, భైరవపాలెం గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు సైన్స్ ల్యాబ్ నిర్వహణకు సుమారు 5 లక్షలు విలువ చేసే పరికరాలను ఆయా ఉపాధ్యాయులకు అందజేసిన గాడిమొగ రిలయన్స్ ఇండస్ట్రీస్. ఐపోలవరం మండలం పరిధిలోని వివిధ గ్రామాలలో ఘనంగా జరుగుతున్న గణపతి నవరాత్రి మహోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.